ఉప ముఖ్యమంత్రి పదవి అనేటిది రాజ్యాంగంలో లేదు. ఇది 6,000 అని ఎప్పుడో సంజీవ్ రెడ్డి గారు చెప్పారు అందరికీ. సో ఈ 6,000 లాంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా తనకంటూ స్వతంత్రంగా నిజంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా, లేక తీసుకుంటున్నాడని మనం అనుకుంటున్నామా? అక్కడ ఎవరైనా ప్రత్యేకంగా ఇదిగో ఈ నిర్ణయం జరిగింది అనేదన్నా ఉందా? అంటే క్యాబినెట్కి వ్యతిరేకంగా కానీ మంత్రివర్గానికి కాదనేటువంటి నిర్ణయం అనేది జరిగిందా? ఒకటో రెండో తన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అది కాకినాడలో షిప్ను సీజ్ చేయమనేటువంటి పదం వాడటం కానీ, తిరుపతిలో తొక్కిసలాట సమయంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ కానివ్వండి, ఈఓ కానీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అనేటువంటి ఒక పదం, అంతకుముందు చేసినటువంటి హోంమంత్రి నేనే హోంమంత్రి అయ్యి ఉంటే అనేటువంటి ఒక పదం. సో ఇవి తప్పించి విధానపరమైనటువంటివి, అంటే ప్రకటనలు తప్పించి ఆవేశంలోనో లేదా అప్పటికప్పుడు స్పందనలాగా చేసినవే తప్పించి నిజంగా విధానపరమైనటువంటి అంశాల మీద ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ విభేదించినట్టుగా కానీ అడ్డుకున్నట్టుగా కానీ అలాంటిది ఏది లేనప్పుడు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో మాత్రం ప్రత్యేకంగా కనబడలేదండి. లోకేష్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి, నిజానికి ఇప్పుడు పెత్తనం అంతా ఆయన దగ్గరే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నంత గట్టి ముఖ్యమంత్రిగా ఆయన లేరండి. పార్టీలో కానీ ప్రభుత్వం మీద కానీ ఆయన పట్టు తగ్గుతోంది. అదే కుమారుడికి తనంతట తను కావాలని బదిలీ చేస్తున్నాడా, లేక ఆయనే ఇంక చాలు నీది